నిర్మల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. సదర్మట్ బ్యారేజ్ జాతికి అంకితం చేసి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు సీఎం రేవంత్. అలాగే పొన్కల్ గ్రామం వద్ద గోదావరి నదిపై సదర్మట్ బ్యారేజీ 676 కోట్లతో బ్యారేజ్ నిర్మించారు. సదర్మట్ బ్యారేజ్ ద్వారా 18,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఉమ్మడి ఆదిలాబాద్కు జరగాల్సినటువంటి న్యాయం జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలకులు చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే చనకా కొరాట ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని అన్నారు. బాసర 888లోనే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ప్రధాని మోదీ నాకు బంధువేమి కాదని, అభివృద్ధి కోసమే ప్రధాని మోదీని కలుస్తున్నామని తెలియజేశారు. గత పాలకులు చేసినటువంటి తప్పులు, అప్పులు రాష్ట్రానికి ఉరితాడిగా మారాయని, సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మనకు నిధులు వస్తాయి. ఇవాళ మనం తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అంటే మహారాష్ట్ర నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మనం అడిగితే, ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే, నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే, అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం మన పిల్లల్ని బాగు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఐటీఐలలో చదువుకున్నోనికి ఏ ఉద్యోగం లేదు. ఐటీఐలో డీజిల్ మెకానిక్, ఎలక్ట్రికల్, ప్లంబరో చేస్తే వాడు నేర్చుకునే చదువుకి బయటకు వచ్చినాక చూస్తే ఏంది లేదు. వానికి డీజిల్ మెకానిక్ నేర్పితే అంబాసిడర్ కారులో పని నేర్పేది. బయటకు వస్తే అంబాసిడర్ కారు నన్ను ఉన్నదే, ఉన్నొక్క అంబాసిడర్ కారు కూడా ఫామ్ హౌస్లో షెడ్డుకు పోయింది, లోపల పడ్డది. ఇవాళ వాళ్ళు పని చేయనికే రిపేర్ చేద్దామంటే కూడా లేదు. అందుకే ఈ ఐటీఐలో ఉన్న విధానం సరిగ్గా లేదని వాటిని అప్గ్రేడ్ చేసి 2,400 కోట్ల రూపాయలు మంజూరు చేసి రాష్ట్రంలో 100 నియోజకవర్గాలలో 100 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను పెట్టాలని ఈ రోజు వాటిని ఒక సాంకేతికపరమైన కేంద్రాలుగా మార్చినాము. ఇవాళ అక్కడ చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం వచ్చే విధంగా